ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి అవును నీకు ఇక్కడ ఇంకొక వార్త ఉన్నది మిగిలిపోయింది ఇది. ఇక షేక్ హసీనాకు మరణశిక్షనట. ఎక్కడ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండి ఆ తర్వాత అక్కడ విద్యార్థుల పోరాటం జరిగితే ఆ విద్యార్థుల పోరాటాన్ని తట్టుకోలేక ఏం చేయాలనో అర్థం కాక దేశం నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చి భారతదేశంలో తలదాచుకుంటున్నటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష చేయాలని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానం ఓ తీర్పునిచ్చిందట. మాకు అని చెప్పేసి చెప్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. అంటే ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వాధినేతలు మేము అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా మేము ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాం, ఏమైనా చేస్తాం అనేటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళ పని అవుతుందని చెప్పడానికి షేక్ హసీనా ఒక ఉదాహరణ. అక్కడ శ్రీలంకలో ప్రజలు మొత్తం కూడా తిరగబడి అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని కాల్చి చంపినరు, కొట్టినరు, ఆగమాగం చేసినరు. ఇటు నేపాల్లో కూడా ఏది సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నామని చెప్పడంతో మాజీ ప్రధాని భార్యను కూడా చంపేసినారు. అంటే మనం ఇవి చేయమని చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా మేము అధికారంలో ఉన్నాం కదా, మనం ఎవ్వడేం చేయలేడు అనేటువంటి అహంకారంతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు మాత్రమే. అందుకని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజాప్రభుత్వాలు కాబట్టి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే సంక్షేమం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇటువంటివి జరగవు. షేక్ హసీనాకు మరణశిక్ష, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన యూనస్ ప్రభుత్వం. యూనస్ అంటే ఇప్పుడు ప్రధానిగా ఉన్నాడు మనోడు అక్కడ, ఏది బంగ్లాదేశ్లో. గత ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల ఉద్యమం కారణంగా గత ఏడాది ఆగస్టు 5న ప్రధానిని పదవి వదిలి భారత్కు పరారైనటువంటి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ సోమవారం మరణశిక్ష విధించిందంట. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ విద్యార్థుల తిరుగుబాటు సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారని, హింసను ప్రేరేపించారని, విద్యార్థులపై దాడులు చేయించారని, హత్యలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. దీంతో చంపేయరని చెప్పి చెప్తున్నట న్యాయస్థానం అక్కడ బంగ్లాదేశ్లో. ఇటువంటి పరిస్థితుల్ని రానిచ్చుకోవద్దు. మాకు అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకునే వాళ్ళకు ఇటువంటి జరుగుతాయి, వెనుకనో ముందరో అంతే. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.